అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. అక్కోయ్ నెక్స్ట్ ఐటమ్ ఇదిగో తెచ్చేసా. ఏంటే ఏంటే ట్యాంకర్ నాక? ఇది నాకెందుకు? ఇది కూడా వాడికి వేయి. ఎందుకంటే అలా అరుస్తారు? అరవపోతే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? పీసెస్ వాడికి, రైస్ నాక, ముక్కలు వాడికి, ట్యాంకర్ నాక. కడుపు మండిపోతుంది. అబ్బా పోలీస్ అవ్వాల్సినోడండి, బలంగా ఉండద్దు. ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను. కోప్పడకు బావా, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే, నా జీతం డబ్బులు నేను ఫుడ్కే పెట్టేస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ అన్నా రావాలి, ఉన్నోడు ఎవడన్నా పోవాలి. ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి? వాడి కోసం మా మాత్రం చేయలేవా నాన్న? నోర్మోయ్, ఆడిముత్యం గారు, నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా. ఎవడరా నువ్వు? నేనండి నాగరాజుని. నాగరాజా? పద్మ గారు, 2 చెంచాలు ఉప్పు అప్పిప్పిస్తారా? ఏమైనా నాగరాజు, ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి, ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిసిపోతున్నావు? ఏంటి మ్యాటర్? ఒకప్పుడు వద్దు, నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది. అంతా దీని మహిమే. ఎవరిచ్చారు? ఏంటి కదా? నిరుపమాజీ. ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తక్కాలు టికెట్ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం వీధి కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు? 1 వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి. యా, ఎన్నిసార్లు చెప్పాను టోకెన్ అంటారని? అదేలేండి, నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు. అరే ఏది సరిగా మాట్లాడవేంటారు నువ్వు? నిరుపమాజీ వచ్చేసారు. నిరుపమాజీ నిరుపమాజీ అంటే ఎవరో మాతాజీ అనుకున్నాను. ఇదేంటి మా ఇంటి దుబ్బెలో ఉంది? అక్క తీసుకో అక్క. నిర్మమక్క నువ్వు దేవత అక్క, నువ్వు దేవత అక్క. 10 years నుంచి నేను 10th క్లాస్ పాస్ అవ్వకపోతే అన్నవరం వెళ్ళా, సింహాచలం వెళ్ళా, తిరుపతి వెళ్ళా, కాణిపాకం వెళ్ళా, ఆఖరికి బ్యాంకాక్ కూడా వెళ్ళాను. బ్యాంకాక్? అయినా పాస్ అవ్వలేదు. కానీ నీకు గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% తో పాస్ అయినాక అప్పటి నుంచి మా వీధిలో అందరూ అంటున్నారక్క. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఆ పవర్ అంతా మీరు పెట్టుకున్న రింగ్ ది. ఇప్పుడు కొట్టరా? ఇవ్వండి మేడం, మీ వల్ల నేను ప్రొడ్యూసర్ గా చేసిన అత్తారింటికి దారి చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం. ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్ అయిపోయింది మేడం. మేడం ఆ పవర్ అంతా మీదే మేడం, మీదే మేడం. ఆ పవర్ నాది కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. మేడం ఎంత గొప్పవారు. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ భోగుల ప్రసాద్ కదా. ఆయనేమో ముద్దుగా బొత్తుగా ఉంటాడు, నువ్వేమో జేబులు కన్నాలేసేవాళ్ళ ఉన్నావు. ఆయన కర్ణాటక ప్రొడ్యూసర్ లేండి. ఆడిని ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇదేదో తేడా ఉన్నాడే. వస్తున్నా అక్క. అక్క ఏందక్క లేట్ అయిందే? లేట్ కాదురా, టోటల్ గా మానుకుందాం అనుకుంటున్నా. తప్పనిపించిందా? తక్కువ అనిపించి 1% ఇస్తున్నా కదక్క. ఇంకో క్వార్టర్ పెంచి 75 చేసుకో. అంటే నాకు 25%. ఏరా ఎక్కువ అనిపించిందా? నువ్వు నీ పార్ట్నర్ తో మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో అక్క. అసలు నేను రాకముందు నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ టాలెంట్ నీదేనా? పూలు పబ్లిసిటీ నాదే కదక్క. అది పబ్లిసిటీ అరా? ఒకడేమో బెజవాడని చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు, ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైనోడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. నేను ఆగలేను, నా ప్రాబ్లం అలాంటిది. చెప్పండి. అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారా? నాకు ఎప్పటి నుంచో తీరని కోరిక. దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు. అది నేను బయట పెట్టాల్సిందే. బిలహరి అర్థమైందక్క. ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు. బెల్లహరే, బెల్ల బేట్లాడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కల, కోరిక, డ్రీమ్, ఖ్వాబ్, ఖ్వాయిష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్ మీకు కావాలి.